కథ న్యూ ఇయర్. రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్. కలం పేరు రాధిక. ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. ఈరోజు డిసెంబర్ 31. మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కలిసి ఎంజాయ్ చేసే రోజు. సాయంత్రం పార్టీ మొదలైంది. అందులో మా ఫ్రెండ్ ఒకడు ప్రపంచం అంతా 31st నైట్ న్యూ ఇయర్ అని ఎదురు చూస్తూ ఉంటాం, కానీ ఏముందిరా అందులో? అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే 24 గంటలు, అవే మనుషులు. ఏముంటాయి చెప్పు? అన్నీ రొటీనే కదా. అయినా కానీ 31st నైట్ న్యూ ఇయర్ అని ఎదురు చూస్తూ ఉంటాం అని మొదలుపెట్టాడు. అది విన్న మరో ఫ్రెండ్, ఒరేయ్ మరీ అంతలా తీసి పారేయకురా, అనవసరమైన విషయాలు మాట్లాడుతూ మూడ్ ఆఫ్ చేయకు, నేను జోక్ చెప్తాను విను అని చెప్పడం మొదలుపెట్టాడు. ఒక తాగుబోతు తన ఫ్రెండ్తో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నాడు: డాక్టర్ గారు, నా ఆరోగ్యం దృష్ట్యా మీరు నన్ను డ్రింక్ మానేయమన్నారు కదా, అలాగే మానేశానండి. ఎవరైనా రిక్వెస్ట్ చేస్తేనే తాగుతున్నాను అన్నాడు. దానికి డాక్టర్, వెరీ గుడ్ అండి, దానివల్ల మీ ఆరోగ్యం ఎంతో బాగుపడుతుంది. అంతకీ ఈయనెవరు, మీ ఫ్రెండా అని అడిగాడు. అబ్బే కాదండి, చెప్పాను కదా ఎవరైనా రిక్వెస్ట్ చేస్తేనే తాగుతున్నానని, అలా రిక్వెస్ట్ చేయడానికి ఈ మనిషిని పెట్టుకున్నాను అన్నాడు. ఆ జోక్ విని ఫ్రెండ్స్ అంతా పగలబడి నవ్వుకున్నాం. అరే భలే బాగుందిరా, ఇంకోటి ఏమైనా చెప్పు అని అతన్ని రిక్వెస్ట్ చేయడంతో ఇంకో జోక్ చెప్పడం మొదలుపెట్టాడు. న్యూ ఇయర్ సందర్భంగా పెద్ద డిమాండ్ రావడంతో కోళ్ళు ప్రాణభయంతో దాక్కుంటున్నాయట. ఇల్లాళ్ళు భర్తలు ఎంత తాగుతారో అంత అలిగి చీరలు నగలు కొనిపించుకోవాలని ప్లాన్లు చేస్తున్నారట. కొందరు అల్లుళ్ళు అయితే ఎలాగూ సంక్రాంతి పండుగ దగ్గరే ఉంది కాబట్టి న్యూ ఇయర్ నుంచి సంక్రాంతి వరకు అత్తారిళ్లలోనే మకా వేద్దామని ప్లాన్ చేస్తున్నారట. కొత్త సంవత్సరం మందు పార్టీలు మాత్రం డాక్టర్లకు, లాయర్లకు, పోలీసులకు, ప్రభుత్వానికి మంచి ఆదాయం తెచ్చిపెట్టే తెలుసా అన్నాడు. అదేంట్రో ఇదేదో కొత్తగా చెప్తున్నావు అంటే, మరి తాగి తూలి యాక్సిడెంట్లు చేసిన వారి వలన యాక్సిడెంట్ కేసులు పెరిగి డాక్టర్లకి, కేసులు బుక్ చేసినందుకు పోలీసులకి, భార్యలు విడాకులకు అప్లై చేసినందుకు లాయర్లకు చాలా లాభం వచ్చింది. ప్రభుత్వానికి అయితే ఇంక చెప్పనక్కర్లేదు, ఎలక్షన్లకు సరిపడా బ్లాక్ మనీ పోగైంది అనగానే మరోసారి మేమందరం నవ్వుకున్నాం. ఇంక చివరిగా ఇంకొక జోక్ చెప్పి నేను ఆపుతానురా అని ఇంకొక జోక్ చెప్పాడు. మరొక తాగుబోతు తాను ఎప్పుడూ తాగనని భార్యకి ప్రామిస్ చేశాడు. కానీ రోజు బార్కి వెళ్ళడం, ఇంటికి తూలిపోతూ రావడం, అది చూసిన భార్య అతన్ని నిలదీసింది. నీ మీదొట్టు, నేను మందు తాగడం మానేశాను అన్నాడు. ఆవిడికి అర్థం కాక రెండో రోజున అతన్ని వెంబడిస్తూ వెళ్ళింది. అక్కడ అతను టేబుల్ మీద 2 గ్లాసులు పెట్టుకున్నాడు. ఒక గ్లాసు తీసుకుని తాగుతున్నాడు. వెంటనే భార్య వెళ్ళి అతన్ని నిలదీస్తే, నేను నా మందు తాగట్లేదు, ఇదిగో ఈ గ్లాసు నాది, ఆ గ్లాసు నా ఫ్రెండ్ది, నా ఫ్రెండ్ చనిపోయాడు కదా, వాడిది మాత్రమే నేను తాగుతున్నాను అంటూ అమాయకంగా చెప్పాడు. ఆ మాటలు విన్న భార్యకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు అన్నాడు. ఈ జోక్ విన్న మరో ఫ్రెండ్ కూడా, మా పరిస్థితి అలాగే ఉందిరా, నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు ఈ జోక్కి అన్నాడు. ఇలా నవ్వుతూ సరదాగా ఆ రోజు రాత్రంతా గడిచింది. ఇంకా తెల్లవారుతూ ఉండనగా మొదట్లో మా ఫ్రెండ్ చెప్పిన మాటలు నాకు ఒకసారి గుర్తొచ్చాయి. రే, ఈ రోజుకి న్యూ ఇయర్ రోజుకి ఏం తేడా ఉందిరా? అవే 24 గంటలు, అవే సూర్యుడు, అవే చంద్రుడు అని. నిజంగా అంతేనా అని ఒక్కసారి ఆలోచించడం మొదలుపెట్టాను. నాకు విషయం అర్థమైంది. మనిషి ఆశాజీవి. న్యూ ఇయర్ అనేది ఒక నమ్మకం. నేటికన్నా భవిష్యత్తు బాగుంటుందనేది ప్రతి మనిషి కోరుకునేదే. అలాగే ఈ సంవత్సరం కంప్లీట్ అయిపోయింది, వచ్చే సంవత్సరం ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుందని ప్రతి మనిషి ఆశిస్తాం. ముఖ్యంగా మధ్యలో మనం కలవకపోయినా 31st ఎప్పుడు వస్తుందా, మనం అందరం ఎప్పుడు కలుస్తామా అని సరదాగా గడుపుతాం. అంతకు మించి వేరే ఏం కావాలరా అనుకున్నాను.